ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో శనగలతో దోసను తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి శనగలు ఎప్పుడైనా మనం పేరెంటానికి వెళ్ళినప్పుడు ఇవ్వడము అలాగే తెలుసు, వీటితో దోసను కూడా తయారు చేసుకోవచ్చు అన్న విషయం ఇవాళ మనం చెప్దామా ప్రేక్షకులందరికీ? మామూలుగా మనకి ఈ నాటు శనగలు 25% ప్రోటీన్ ఉంటుంది. చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది, బలం కూడా చాలా ఎక్కువ. 360 కిలో క్యాలరీల శక్తి 100 గ్రాముల శనగల్లో లభిస్తుంది. ఫైబర్ 20% పైన ఉంటుంది శనగలకి. తొక్కంతా ఎక్కువ కదా, ఫైబర్ కంటెంట్ ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ ఉన్నవన్నీ అసలు షుగర్ రాకుండా బరువును పెంచకుండా రక్షించడానికి ఈ కాంబినేషన్ గొప్పది. తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ ఫైబర్, ఇలాంటి ఉన్న ఆహారాలు ఆరోగ్యానికి తిరుగులేని ఆహారాలను గుర్తుపెట్టుకోవాలి. అలాంటి నాటు శనగలతో కూడా మన బియ్యం పిండి దోశలు, గోధుమ పిండి దోశలు, రాగి పిండి దోశల కంటే కూడా శనగ దోశలు ఇంకా చాలా మంచివి. వాటన్నిటికంటే డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాంటి దోశ ఎలా వేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. శనగల దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నాటు శనగలు 1 కప్పు, ముడి బియ్యం 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఇడ్లీ కారపొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టీ స్పూను, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఉదయం శనగల దోశ వేసుకోవాలి అంటే రాత్రికి మనం శనగల్ని ముడి బియ్యాన్ని నానపెట్టుకోవాలి. ఒక బౌల్లో నాటు శనగలను వేసేసి నీళ్లు పోసి నానపెడుతున్నాం. మరొక బౌల్లో ముడి బియ్యము, మెంతులు, ఆ దోశలు గుల్లగా సాఫ్ట్గా రావటం కోసం మెంతులు కూడా వేస్తాం. ఈ రెండింటిని నీళ్లు పోసేసి 2 బౌల్స్లో నానపెట్టేసుకుంటాం. ఉదయం మిక్సీ జార్ తీసుకుని నీళ్ళల్లో నానిన శనగలను మనం మిక్సీ జార్లో వేసుకుంటాం. ఆ ముడి బియ్యాన్ని, మెంతులు కూడా తీసేసి మిక్సీ జార్లో పైన వేసేసి దాని మీద పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కొద్దిగా పుదీనా ఆకులు, పెరుగు ఇవన్నీ కలిపేసేసి శనగల పిండి అట్లా రుబ్బుకుంటాం. కొద్దిగా నలిగిన తర్వాత నీళ్లు పోసేసి మరోసారి తిప్పితే పలుచుగా దోశల పిండి తయారవుతుంది. అలా తయారు చేసుకున్న దోశల పిండిని ఒక బౌల్లో తీసేసుకుని నాన్ స్టిక్ రేకు పైన 2 గరిటెల పిండి వేసేసి పలుచగా మనం దోశ పోసేస్తాం. అట్లా కొద్దిగా వేగిన తర్వాత మేగడ రాసేసి అంచులమట పైన ఇడ్లీ కారపొడి దాని మీద అట్లా చల్లేసేసి పైన కొత్తిమీర వేసేస్తే బాగుంటుంది. చూసారుగా ఎంతో సాఫ్ట్గా మెంతులు, పెరుగు ఇవన్నీ ఉండటం వల్ల క్రిస్పీగా శనగల దోశ కలర్ఫుల్గా బాగా వచ్చింది. డయాబెటీస్ ఉన్నవారు ఇలాంటి దోశలు 2 తిన్నా 3 తిన్నా షుగర్ పెరగదు. బరువు ఉన్న వారికి కూడా ఎవరికైనా మంచిదే. కాబట్టి డయాబెటీస్ బార్డర్లో ఉన్నవారు కూడా ఇతర దోశలు మానేసి ఇట్లాంటివి ట్రై చేయండి. షుగర్ రివర్స్ అవుతుంది మళ్ళీ కొంత మార్చుకుంటే. చూసారు కదండి శనగలతో దోశను తయారు చేసుకునే విధానం ఏమిటో. మరి భారతీయులందరికీ డాక్టర్ గారు ఎప్పుడు చెప్పేటట్టు ప్రోటీన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ లోపించడం వల్ల రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఇతర వైటమిన్స్ ఇలాంటివి తీసుకున్నా కూడా అబ్జార్ప్షన్ జరగాలన్నా ప్రోటీన్ కావాలి. డాక్టర్ గారు చూపించిన ఈ రెసిపీ ద్వారా ఆ ప్రోటీన్ మనందరం కూడా అందించుకోవచ్చు.